సరేనమ్మా. எல்லாருக்கும் நன்றி. எல்லாரும் சரியா இருக்கீங்களா? నేను కూడా చెన్నైలో పుట్టి పెరిగి కాలేజ్ వరకు అక్కడ ఉన్నాను. పెళ్ళైన తర్వాత టైమింగ్ కూడా మర్చిపోయాను. సో నండ్రి, எல்லாருக்கும் నండ్రి అండి. నమస్తే. ఒకే నిమిషం సార్, పర్మిషన్ సార్, ఎమ్మెల్సీ గారి పర్మిషన్ తో. అమ్మ సార్ 89లో శాసనసభ్యుడిగా కుప్పంలో గెలిచినప్పుడు 1130 మండలాల్లో గుడిపల్లి మండలం లోయెస్ట్ ఉమెన్ పర్సెంటేజ్ మేడం 8% ఉండేది. 8% ఇప్పుడు 80% వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు కాదా అనేటువంటి విషయాన్ని అందరినీ అడగండి మేడం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 80% వచ్చారు మేడం. అదేవిధంగా సార్ ఎమ్మెల్యేగా గ్రామాలకు వస్తే ఒక్క మహిళ కూడా వచ్చే పరిస్థితి లేదు మేడం. మగవాళ్ళు వాళ్ళు కనీసం ఇంటి బయట రాణించేవారు కాదు. వాళ్ళు బిక్కున సార్ వస్తూ ఉంటే ఆ గోడల నుంచి తొంగి చూస్తూ ఉంటే రండి రండి అని పిలిస్తే కూడా భయపడేవాడు మేడం. అటువంటి మహిళలు ఆ రోజు విజయభారతి గారిని నెల్లూరు జిల్లా నుంచి తెచ్చిపెట్టి మహిళలకి డ్వాక్రా గ్రూప్స్ ప్రవేశపెట్టి 15,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి చేసినందువల్ల ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాక కుప్పం నియోజకవర్గంలో డిపాజిట్ చేసుకునే పరిస్థితికి మహిళలు రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కారణం మేడం. ఆ విధంగా చేసినటువంటి ఒక కనబడే దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేడం. ఆయన్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి మా ప్రాణాలు త్యాగం చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీకు సభ్యునిగా తెలియజేస్తున్నాం. మేడం గారు నందమూరి తారక రామారావు గారు కుమార్తె, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వారి భార్య మేడం గారు రాబోయే రోజుల్లో ఒక తల్లి కూడా కావాలని ముఖ్యమంత్రి భార్య తర్వాత నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు తల్లిగా కూడా వస్తుంది. ఒక తండ్రికి కూతురుగా, ఒక భర్తకు భార్యగా, ఒక కుమారుడికి తల్లిగా అందరినీ చూసే అవకాశము భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం మేడం. మీరు శాంతిపురం మండలంలో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినందుకు శాంతిపురం మండల్ కుప్పం నియోజకవర్గ మహిళల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. కుప్పం నియోజకవర్గ 4 మండలాల మహిళలు విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నగ సార్వభౌముడు నందమూరి తారక రామారావు కుమారి శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారికి, అదేవిధంగా మన కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారికి, అదేవిధంగా రాబోయే తరానికి యువకులకి కాబోయే నాయకులు మన యువ నాయకులు యువకులు నారా లోకేష్ అన్న గారి తల్లి గారైన భువనేశ్వరమ్మ గారికి విజయించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ మహిళలకు, శాంతిపురం మండల ప్రజలకు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 5 నిమిషాలు సభావేదికపై ఉండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తారు. దయచేసి మహిళలందరూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరపై తెలుగుదేశం జెండాలు ఇస్తారు. ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జెండాలు తీసుకొని అక్కడ ఉండాలి. మేడం ఎన్టీఆర్ కి పూలారం వేసి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. తప్పకుండా మేడం ఎక్కడికి వస్తారు కాబట్టి దయచేసి అందరూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి.
హలో దయచేసి డ్రైవర్స్ పైన లీడర్స్ మహిళా లీడర్లు అందరూ దయచేసి దివాల్సిందే కోరుతున్నాం.